మెట్రో రైలు మొదటి దశకు మంజూరైన రుణం ఆగిపోవడానికి అసలు కారణం ఏంటి? కిషన్ రెడ్డి అడ్డుకున్నారా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపిందా? లేదా సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు నిర్ణయాలే కారణమా? ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రం ప్రతిపాదనలకు సీఎం రేవంత్ ససమిరా అనడం వల్లే ఐఆర్ఎఫ్సీ రుణం ఆగిందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఆరోపణలు, ఆవేశాలు సరే, అసలు మెట్రో మొదటి దశకు రుణం ఎందుకు ఆగింది? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పష్టతనివ్వదు? అసలు ఢిల్లీ ఏం కోరుతుందో, ఏం మెలిక పెట్టిందో ఎందుకు బయట పెట్టడు? కేంద్ర మంత్రి ఖట్టర్ కటువుగా చెప్పిన విషయాన్ని వదిలేసి కిషన్ రెడ్డిపై సీఎం చిందులు తొక్కుతున్నదెందుకు? ఐఆర్ఎఫ్సీ రుణం ఆగిన విషయంలో రోజుకు విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2ను కలపాల్సిందేనని, రెండు ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసిందని సమాచారం. దీనికి రేవంత్ ససేమిరా అన్నట్టు తెలిసిందే. మెట్రో ఫేజ్ 1ను తామే చూసుకుంటామని, రెండో దశకు సగం నిధులిచ్చి సహకరించాలని ఆయన కోరారని చెప్తున్నారు. అయితే రేవంత్ అంతలా పట్టుబట్టడం వెనుక లోగుట్టు ఏమిటి అని ఢిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మెట్రోకు ఉన్న ఆస్తులపై కన్నేశారా అనే అనుమానంతోనే రుణం మంజూరును నిలిపివేసినట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో రైల్ ఫేజ్ 2 డిజైన్ లో మార్పులు చేసి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు ఎల్ఎండి సంస్థ ఒప్పుకోలేదు. కానీ మొదటి, రెండో దశలో ఒకే సంస్థ భాగస్వామ్యం ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మెట్రో రైలు మొదటి దశను ఎల్ఎండి సంస్థ నుంచి స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒప్పందం చేసుకుంది. 1461 కోట్ల ఈక్విటీ చెల్లించి 100% షేర్లు కొనుగోలు చేసింది. మెట్రోపై ఉన్న 13,538 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదికి బదలాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రుణాన్ని రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడీబీ, జైకా, ఐఆర్ఎఫ్సీను సంప్రదించింది. చివరికి ఐఆర్ఎఫ్సీ ముందుకొచ్చింది. వాస్తవానికి రుణం మంజూరైతే ఈ నెల 15 నుంచి మెట్రో మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రావాలి. కానీ రుణ మంజూరు ఆగిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు కారణం కిషన్ రెడ్డి అని ఆరోపించగా సీఎం రేవంత్ వైఖరే కారణమని కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1, మెట్రో ఫేజ్ 2ను కలపాల్సిందేనని కేంద్ర మంత్రి ఖట్టర్ స్పష్టం చేసినట్టు సమాచారం. రెండు దశలను కలపాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ ఏర్పడాలని, నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయాలని మరోసారి ప్రతిపాదించారని తెలిసిందే. అయితే దీనికి సీఎం రేవంత్ ససేమిరా అన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెట్రో ఫేజ్ 1ను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, రెండో దశకు మాత్రం కేంద్ర ప్రభుత్వం 50% నిధులిచ్చి సహకరించాలని కోరినట్టు తెలిసిందే. 2 ఏళ్లుగా తిప్పిపిచ్చుకుంటున్నారని, ఇలాగే కొనసాగితే తమకు కేంద్ర సాయం అవసరం లేదని, రెండో దశ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఖట్టర్, రేవంత్ భేటీ అసంపూర్తిగా ముగిసినట్టు తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణకు విడుదల కావాల్సిన ఐఆర్ఎఫ్సీ రుణం ఆగిపోయింది. మొదటి దశ స్వాధీనం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో ఆస్తుల విలువను మదింపు చేయడానికి ట్రాన్సాక్షనల్ అడ్వైజర్ ఐడిబిఐని నియమించింది. ఈ ఏజెన్సీ సర్వే చేసి మెట్రో సంస్థకు ఉన్న అన్ని రకాల ఆస్తుల విలువ 18,000 కోట్లు అని తేల్చింది. ఈ భూముల కోసమే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సీఎం అంగీకరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెట్రో రైలు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటే ఆ భూములు కమర్షియల్ స్పేస్ పై
పూర్తి హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతాయి. వాటిని తమ అనుయాయులకు అగ్గువకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెట్రో రైలు ఆస్తులకు పొంచి ఉన్న ముప్పును కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందని, అందుకే మొదటి దశ స్వాధీనానికి మంజూరైన రుణాన్ని నిలిపివేసిందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపు లేని చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతుంది. రుణాల రీఫైనాన్సింగ్ ప్రక్రియలో దొర్లిన తప్పిదాలతో జరుగుతున్న జాప్యం వల్ల ఒక్క 50 రోజుల్లోనే 130 కోట్ల ప్రజాధనాన్ని వడ్డీ రూపంలో చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. ఇదంతా ప్రజల సొమ్మును సర్కారే బూడిదలో పోసిన పన్నీరు వ్యవహారంలా మార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాజమాన్యం బదిలీ అయినందున రుణాల రీఫైనాన్సింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పాత వడ్డీ రేట్ల ప్రకారం 8 నుంచి 9% భారాన్ని ప్రస్తుతానికి సర్కార్ మోయాల్సి వస్తుంది. ఇలా ఓ ప్రైవేటు సంస్థ మెడకు చుట్టుకున్న వడ్డీల భారాన్ని ఎందుకు సర్కారు నెత్తిన వేసుకున్నది అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.